జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తులో అనుమానాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దర్యాప్తు అధికారులను బదిలీ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలుకు కారణాలు, దర్యాప్తులో అనుమానాలపై పిటిషనర్ శ్రీరంగరావుతో ఈటీవీ ముఖాముఖి. 2G కేసును సుప్రీంకోర్టు ఏ విధంగా పర్యవేక్షిస్తుందో జగన్ అక్రమాస్తుల కేసును కూడా హైకోర్టు అదే విధంగా పర్యవేక్షించాలని చెప్పి ఆ ప్రజా ప్రయోజన వాద్యం దాఖలైంది. ఈ ప్రజా ప్రయోజన వాద్యాన్ని దాఖలు చేసిన న్యాయవాది శ్రీరంగరావును దీనికి సంబంధించిన పూర్తి వివరాలను, అసలు ఈ పిటిషన్ ఎందుకు వేశారు, దీని వెనుక ఉన్న అనుమానాలు ఏంటనే విషయాన్ని పూర్తిగా వివరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీరంగరావు గారు, అంటే మీరు హైకోర్టుని అడిగిన విషయాలు ఏంటంటే, మీ అభ్యర్థులు ఏంటి, ప్రధానంగా ప్రజా ప్రయోజన వాద్యం ద్వారా మీరు ఏం ఆశిస్తున్నారు? ముఖ్యంగా ఈ కేసుని హైకోర్టు మానిటర్ చేయాలని, హైకోర్టు పర్యవేక్షణలో సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరగాలని. రెండో విషయం ఏంటంటే, లక్ష్మీనారాయణ గారు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో ఆ ఆఫీసర్ గారిని ట్రాన్స్ఫర్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు, ఫైనల్ ఛార్జ్ షీటు దాఖలు చేసేంత వరకు కూడా, ట్రయల్ కమెన్స్ అయ్యేంత వరకు కూడా లక్ష్మీనారాయణ గారిని ట్రాన్స్ఫర్ చేయకూడదని. ఇంకో విషయం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వము సిబిఐకి సహకరించడం లేదు కాబట్టి సహకరించే విధంగా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఈరోజు హైకోర్టులో వేసినటువంటి పిల్లో పేర్కొనడం జరిగింది. దాంతోపాటు ఇప్పటి వరకు వేసినటువంటి ఛార్జ్ షీట్లో సిబిఐ కోర్టు డే టు డే బేసిస్లో ట్రయల్ కమెన్స్ చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఈరోజు మేము వేసినటువంటి పిల్లో పేర్కొనడం జరిగింది. ఈ కేసు అంటే 20 నెలలు అవుతుంది సుమారుగా కేసు నమోదై, హైకోర్టు ఆదేశాల మేరకే సిబిఐ దర్యాప్తు చేస్తుంది. దాదాపు ఇప్పటికీ ఒక కేసు తుది దశకు వచ్చింది, 5 ఛార్జ్ షీట్లు కూడా దాఖలైనాయి. అంటే ఈ దశలో మీకు ఎందుకు అనుమానాలు వచ్చాయి? ఇప్పుడు మీరు హైకోర్టును ఎందుకు ఆశ్రయించారు? పైనుంచి ఏమైనా ఒత్తిళ్ల మేరకు సిబిఐ కొంతమంది మంత్రులను అరెస్ట్ చేస్తూ మరొక కొంతమందిని అరెస్ట్ చేయకుండా వ్యవహరిస్తుంది అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. కాబట్టి హైకోర్టు మానిటర్ చేసినట్టయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ఆఫీసర్స్ కూడా అంటే నిష్పక్షపాతంగా, నిజాయితీగా, ఎట్లాంటి ఒత్తిళ్లకు లొంగకుండా మరింత నిబద్ధతతో ఇన్వెస్టిగేషన్ చేయడానికి, చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బిల్లు దాఖలించడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయేంత వరకు కూడా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, ఆత్మబంధువు అని పిలిపించుకున్నటువంటి వ్యక్తి, ఆ యొక్క వ్యక్తి యొక్క పాత్ర గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి సమయంలో అనేక మంది వ్యక్తులు, అనేక మంది సాక్షులు సిబిఐకి ఆయన పాత్ర గురించి వెల్లడించినప్పటికీ కూడా రామచంద్రరావు గారిని నిందితునిగా చేర్చకపోవడం కూడా అనేకమైనటువంటి అనుమానాలకు తావిస్తుంది. ఎందుకంటే రామచంద్రరావును నిందితుగా పేర్కొన్నట్టయితే, రామచంద్రరావు ఇంకా అనేక విషయాలు చెప్పినట్టయితే, ఆ విషయాలు ఏమైనా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకు మెడకు చుట్టుకునేటువంటి అవకాశం ఉందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు ఏమైనా సంబంధం ఉందా, అవినీతితో అనేటువంటి విషయాలు బయటకు వస్తాయనేటువంటి ఆలోచనతో కేవీపీని పక్కన పెడుతున్నారనేటువంటి అపోహలు ఈరోజు ఉన్నాయి. ఈ కేసులో కీలక పాత్ర పోషిస్తున్న సిబిఐ జేడీ లక్ష్మీనారాయణను ఇతర ఉన్నతాధికారులను కూడా బదిలీ చేయకుండా ఆదేశాలు ఇవ్వని ప్రత్యేకంగా కోరుతున్నారు. అంటే మీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది? ఆ బదిలీ ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఒక ఇన్నోవేటివ్ కరప్షన్ జరిగింది కాబట్టి ఆ ఇన్నోవేటివ్ కరప్షన్ ఛేదించేటువంటి శోధన లక్ష్మీనారాయణ గారు చేస్తున్నారు కాబట్టి మరొక ఆఫీసర్ అయితే మరింత సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ప్రపంచ చరిత్రలో కనివిని ఎరగని అవినీతి రాష్ట్రంలో జరిగింది కాబట్టి ఆ విషయాన్ని ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ఆఫీసర్ను మధ్యలో ట్రాన్స్ఫర్ చేసినట్టయితే ఖచ్చితంగా ఆ ఇన్వెస్టిగేషన్ పైన ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి లక్ష్మీనారాయణ గారిని ట్రాన్స్ఫర్ చేయకుండా ఆదేశాలు ఇవ్వమని మా పిల్లో పేర్కొనడం జరిగింది. జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు తప్పుదో పట్టచ్చు, అంటే వక్ర మార్గం పట్టచ్చు, కొంతమంది నిందితుల విషయంలో ప్రత్యేకంగా వారిని కాపాడే ప్రయత్నం జరగవచ్చునన్న అనుమానంతోనే ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేసినట్టు శ్రీరంగరావు చెప్తున్నారు. కెమెరామెన్ కేవీఆర్తో నగేష్ చారి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.